హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి మనము భానుప్రకాష్ బ్రదర్స్ డైరీ ఫారం అనమాట. ఇక్కడ అడ్రస్ వచ్చి ఇది ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పలంనేరు తాలూకా పెద్దపంజాని మండలము రాయలపేట. ఇక్కడ బ్రదర్ దగ్గర అయితే రైతులకు దాదాపు అంటే ఒక 15 ఏళ్ళ నుంచి వీళ్ళ తండ్రి హయాం నుంచి మంచి ఆవులను తీసుకొచ్చి రైతులకు బాగా నమ్మకంతో అయితే ఆవులను అయితే ఇస్తున్నాడు. ఇక్కడ ఇతను చెప్పినట్లయితే రేట్లు కూడా తగ్గించి ఇస్తాడు. అలాగే పాలు అయితే చెప్పిన ప్రకారం అయితే కంపల్సరీ ఇస్తాయన్నమాట. చూడండి, మన బ్రదర్ దగ్గర వచ్చేసి దాదాపు ఒక 10 ఆవులు అయితే ఉన్నాయి. వాటి రేట్లు ఎంత ఏం కథ అనేది, రేట్లు కూడా ఎక్కువ అయితే ఉండవు అనమాట, రీజనబుల్గానే అయితే ఉంటాయి. పాలు కూడా బాగా నమ్మకంగా అయితే ఇస్తాయి. ఒకసారి బ్రదర్ని అయితే అడిగి చూద్దాము. నమస్తే బ్రదర్. ఏది ఇప్పుడు ఎన్నో అవుతాయి? ఇది రెండో అవుతుంది, సెకండ్ లాక్టివేషన్. అదే అనమాట, సెకండ్ లాక్టివేషన్ హోలిస్టన్ బ్రీడు. ఇప్పుడు చూడన్నా ఇంకా వారం 10 రోజుల లోపు ఏంటున్నావు. వారం 10 రోజుల్లో అయితే ఈంతాడని చెప్తున్నాడు. 6 బండ్లతో. ఇది మనకు వచ్చేటప్పటికి పాలు ఎంత ఉంటుంది బ్రదర్? 8 నుండి 10 లీటర్ల పాలు. ఒక పూటకి 8 నుంచి 10 లీటర్లు. దీని కాస్ట్ ఏం చెప్తున్నావు? ఇది నాకైతే 74,000 పడింది. ఇది వచ్చేసి 74,000 అని చెప్తున్నాడు బ్రదరు. రేట్లు ఏమన్నా ఎక్కువ తక్కువలో ఉంటాయా? ఇక్కడికి వస్తే మనం బేరం చెప్పడం లేదు, అదే ఇక్కడికి వచ్చి చూసుకుంటే మనం అట్లా ఇట్లా అంతే. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూసుకుంటే మనకు రేట్లు అటు ఇటు అయితే ఉంటాయి. ఇంకా ఒక వారం రోజుల్లో అయితే ఉంటాయి, డేట్ అయితే ఉండదు అనమాట. మన పొదుపు పరంగా ఇంకా 10 రోజులు అయితే వస్తుంది. పొదుపు పరంగా చూసుకున్న ఆవు అయితే మనకు బాగా హెవీ పొదువు అయితే ఉంది అనమాట. మీరు చూసుకోవచ్చు, మంచి క్వాలిటీ బ్రీడ్ ఆవు అదే అనమాట. ఓకే, ఇంకోటి ఆవు ఆవు కూడా చాలా భారీగా ఉంది, హెవీ సైజ్ ఆవు. ఇది మనకు హోలిస్టన్ జెర్సీ క్రాస్ బ్రీడ్. మూడు జాతులు మిక్స్ అయ్యాయి. ఇది 3 జాతులు అయితే ఉన్నాయి. ఏదైతే హోలిస్టన్ జెర్సీ అనమాట. మనకు పొదువు పరంగా చూసుకున్నా కూడా చూడండి, బాగా హెవీగా ఉంది పొదువు. వచ్చేటప్పటికి 4 నిన్న నైట్ ఈనింది. ఇది వచ్చేటప్పటికి నిన్న నైట్ ఈనింది. ఏది పాయదోడా? ఇది పొల్లు అయితే 6 పొల్లుతో ఉంది. 6 బండ్లు చూపి బ్రదర్. ఇది వచ్చేటప్పటికి మనకు 6 బండ్ల మీద అయితే ఉంది. నిన్న రాత్రి అయితే ఈనిందని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఇది ఎన్నో ఈత బ్రదర్? ఇది ఇప్పుడు నిన్న నైట్ సెకండ్ లాక్ పాలు కూడా చూసుకోవచ్చు, మురుబాలే ఉన్నాయి. అవును, పాలు కూడా మీరు చూసుకోవచ్చు, మురుబాలు. రాత్రి అయితే ఈనిందని బ్రదర్ అయితే చెప్తున్నాడు. చూడండి, దీని రేట్ ఏం చెప్తున్నారు? ఈ 75 వ్యాపారం అయితే 80,000 చెప్తున్నాము, 75,000 పడుతుంది. వ్యాపారం వచ్చేటప్పటికి ఒక పూటకు 12 లీటర్లు పాలు పిండింది. పూటకు 12 లీటర్లు. పూట మీద వచ్చేటప్పటికి 12 లీటర్లు అయితే పాలు అయితే పిండిందని చెప్తున్నాడు. చాలా రీజనబుల్ రేట్ అయితే ఉన్నాయి. 80,000 చెప్తున్నాడు. మీకు కావాలంటే ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటే కొద్దిగా రేట్లు అయితే తగ్గుతాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఇది మనకు ఫస్ట్ ఈత బ్రదర్, ఇది సెకండ్ ఈత హోలిస్టన్. మనకు చూసారు కదా, పొదువు చూసుకున్నా బాగా 10 రోజులు పడుతుంది అన్న ఈయనకి. ఇంకా 10 రోజులు. 6 బొల్ట్ అయితే ఇది 6 బండ్లతో ఉంది. 4 రొమ్ములు. 4 రొమ్ములు సూపర్. ఏమైనా రొమ్ముల్లో తేడా వస్తే మళ్ళీ మనం ఆవు రీప్లేస్మెంట్ కానీ అన్ని వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసుకొని పోవచ్చు. ఒకవేళ వాళ్ళు తీసుకుని ఇంకా వాళ్ళు ఒకవేళ చూసుకోకుండా మన ఫోన్ లో వేసి పంపిస్తే ఒకవేళ అడేమైనా తేడా ఇస్తే ఆవు రీప్లేస్మెంట్. అది ఏదన్నా తేడా వస్తే మీకు 4 రొమ్ముల పాలు రాకపోయినా కూడా ఏదన్నా 6 బండ్లతో అయితే ఉంది. ఏదన్నా ఉన్నా కూడా ఆవు రీప్లేస్ అయితే ఇస్తామని బ్రదర్ అయితే. ఒక పూటకి 10 లీటర్లు పాలు, 10 లీటర్లు. ఒక పూటకు 10 లీటర్లు, రోజు మీద 20 లీటర్లు అని బ్రదర్ అయితే చెప్తున్నాడు. దీని కాస్ట్ ఏం చెప్తున్నారు బ్రదర్? ఇది 72,000 చెప్తాను. 72,000 అయితే చెప్తున్నాడు. కొద్దిగా అటు ఇటు అయితే రేట్లు ఉంటాయి. ఇక్కడికి వచ్చి మీరు ఆవులు చూసుకొని కొనుగోలు అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మోసం అనేది ఏమీ ఉండదు. ఇది వచ్చేటప్పటికి మనకు హోలిస్టన్ హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్. మనకు పొదుగు పరంగా చూసుకున్నా బాగా హెవీ పొదుగు అనమాట. ఇది ఇప్పుడు చూడ బ్రదర్, ఇది ఇంకా 10 రోజులు పడుతుంది. ఇది వచ్చేటప్పటికి ఇంకా 10 రోజులు అయితే మనకు సంఖపరంగా కానీ మనకు పొదుగు పరంగా చూసుకున్నా కూడా బాగా హెవీగా ఉంది. ఇది ఇంకా 10 రోజులు అయితే ఆవు అయితే పడుతుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఇది ఒక రోజుకి 20 నుండి 25 లీటర్లు పాలు పిండారు ఒక రోజు. ఇది రోజుకు వచ్చి 20 నుండి 25 లీటర్లు
పాల కెపాసిటీ అయితే ఉంటుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఇది ఎన్నో ఈత బ్రదర్ ఇప్పుడు? ఇది ఇప్పుడు 3 లాక్టేషన్ అన్న. ఇది మూడో ఈత, 3rd లాక్టేషన్. 20 నుండి 25 లీటర్ల పాల కెపాసిటీ అయితే ఉన్నదని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఇక్కడ వచ్చేటప్పటికి మనకు హెచ్ఎఫ్ అన్న. హెచ్ఎఫ్ ప్యూర్ హెచ్ఎఫ్ కర్ణాటక బయటకు. కర్ణాటక. మనం పొదువు చూస్తే తెలుస్తుంది, చూసారు కదా, పొదువు హెవీ సైజు పొదువు అనమాట. హెచ్ఎఫ్ హోలిస్టన్ క్రాస్ బ్రీడ్. ఇది కూడా మనకు వచ్చేటప్పటికి ఇది మనకు ఇప్పుడు చూడే పాడే ఇది ఈంతుందన్న. ఈ రోజు రేపు పొదువుగా చూడండి. హెవీ పొదువు పరంగా చూసుకున్నా హెవీ పొదువు. ఈ రోజు రేపు ఈంతదని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఇది ఎంత ఉన్నది బ్రదర్ పాల కెపాసిటీ? ఇది 16 నుండి 20 లీటర్లు రోజుకి. 16 నుండి 8 నుండి 10 లీటర్లు పిండుతున్నాం. అది అనమాట. ఇది వచ్చేటప్పటికి మనకు ఇది 3rd లాక్టేషన్. 8 నుండి 10 లీటర్లు. మనము ఇక్కడ ఉన్నది పొలం దగ్గర ఉన్నాము. ఇక్కడ వాళ్ళే వచ్చి చూసుకోవచ్చు. మనం మేసేది, తినేది, తాగేది అన్ని చూసుకోవచ్చు, పట్టుకొని పోవచ్చు. అది ఎండకి మన వాతావరణానికి అన్ని చూడండి. మేసేజ్ చూడండి. కుడికి కావాలంటే వాళ్ళ ముందరే పెట్టిస్తాము. రమ్ములు చూసుకోవచ్చు, సంత చూసుకోవచ్చు. అది చూసారా, మనకు పచ్చిక బయళ్ళల్లో కూడా మనకు ఆరోగ్యకరంగా అయితే మేస్తుంది అనమాట. ఓకే, మనకు చూడండి ఇక్కడ ఇది వచ్చేటప్పటికి 3rd లాక్టేషన్ అంట. ఇది ఇంకా ఎన్ని రోజులు? అంతే, ఒక 2 రోజులు 3 రోజుల లోపు ఈనేస్తున్నాం. అది 2-3 రోజుల్లో అయితే ఈంతారని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఈ ఆవు వచ్చేటప్పటికి మనకు హెచ్ఎఫ్ బ్రీడ్ అనమాట. చూసారు కదా, ఇది కూడా మనం పొదుపు పరంగా చూసుకున్న ఆవు. ఇంకా 15 రోజులు టైం ఉంది అన్నది. ఇది వచ్చేటప్పటికి ఇంకా 15 రోజులు అయితే టైం అయితే ఉంది ప్రస్తుతానికి. చూడు అనమాట. ఇది ఎంత ఉన్నది బ్రదర్? ఇది ఒక పూటకి 7 నుండి 8 లీటర్లు, రోజు 15 లీటర్ల పాలు పెడుతుంది. అది రోజుకు వచ్చేటప్పటికి ఇది 15 లీటర్ల పాల కెపాసిటీ. ఇప్పుడు ఎన్నో లాక్టేషన్? 3rd లాక్టేషన్. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇది 3rd లాక్టేషన్. ఇంకా కొన్ని రోజులు అయితే ఇది ఏంటని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఇదేం చెప్పేటట్టు? ఇదైతే 59,000 చెప్తాను. ఇది వచ్చేటప్పటికి మనకు 59,000 అయితే చెప్తున్నాడు. రేట్లు కూడా రీజనబుల్ రేట్లు అనమాట. ఇక్కడికి వచ్చి చూసి వాళ్ళు వ్యాపారం చేసుకొని, అది బ్రదర్ ఏం చెప్తా అంటే ఇక్కడికి వచ్చి మీరు ఆవులు చూసుకొని రేట్లు అయితే మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నాడు. ఫిక్స్డ్ అయితే కాదని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఇక్కడ వచ్చేటప్పటికి ఇది మనకు హోలిస్టన్ బ్రీడ్. చూసారు కదా, మంచి క్వాలిటీలు అయితే ఆవులు అయితే ఉన్నాయి. సంఖపరంగా కానీ పొదుపు పరంగా కానీ. 4 పళ్ళు. ఇది వచ్చేటప్పటికి 4 పళ్ళ రెండో ఈత 4 పళ్ళు. రెండో ఈత 4 పళ్ళ లేక అనమాట. ఇది వచ్చేటప్పటికి ఇది ఇప్పుడు సూడేనా బ్రదర్? సూడే ఇంకా 10 నుండి 15 రోజులు పడుతుంది. ఇది వచ్చేటప్పటికి ఇంకా 10-15 రోజుల్లో ఇంతదని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఇది ఎంత ఉన్నది పాలు? ఇది ఫస్ట్ ఈతలో 7-8 పిండిందంట. ఇప్పుడు రెండో ఈత. ఈ ఈతలో ఒక రోజు 1 లీటర్ 2 లీటర్లు ఎగబడతాయి. 7 అంటే 8-9 లీటర్లు పూటకి గ్యారంటీగా పిండి. రోజుకు 16 లీటర్లు అనుకో. 16-17 లీటర్లు అదే అనమాట. ఇది రోజుకు 16 లీటర్లు పాల కెపాసిటీ అయితే ఉంది. మనకు ఆవు చూసుకుంటే మంచి హుషారు, అలాగే కళ్ళపరంగా చూసుకున్న ఆవు అయితే బాగుంది. ఇది రాయలసీమ కానీ తెలంగాణ కానీ ఎక్కడికైనా కూడా ఏ వాతావరణానికైనా ఇలాంటి ఆవులు అయితే మనకి ఇబ్బంది లేకుండా ఉంటాయన్నమాట. ఇలాంటి ఆవులు తీసుకుంటే మంచిది అనమాట. డైరీ ఫారం పెట్టేవాళ్ళు. ఇది ఏం చెప్పి బ్రదర్ రేటు? అది 75,000. 75,000 ఫిక్స్డ్ అయితే ఉండవు, చెప్తారు. 75,000 ఇక్కడ వచ్చి మీరు ఆవులు చూసుకొని అయితే మీరు కొనుగోలు అయితే చేసుకోవచ్చు. ఇది కూడా మనకు హెచ్ఎఫ్ హోలిస్టన్ క్రాస్ బ్రీడ్. చూసారు కదా, ఇది చూడేనా బ్రదర్? ఇది కూడా చూడే. ఇది మనం పొదువులు చూసుకుంటే ఎక్కువ మీకు సంఖ్యాపరంగా చూసుకున్నా మనకు ఇప్పుడు ఇది ఈనిందా ఇంకా 10 రోజులు పడుతుంది. 10 రోజులు అయితే పడుతుంది అనమాట. మనకు ఈ పొదువు అనేది ఈయన టైం దగ్గర పడే కొద్దీ మనకు ఈ కాలు వెడల్పున అయితే పొదువు అయితే వస్తుంది. మంచి కలరు, చూసారు కదా, మంచి కలర్. మనకు ఆడవాళ్ళు చేపెట్టినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పాలు అయితే తిరుగుతూ చెప్తున్నాడు. ఇప్పుడు ఇది ఎన్నో అయిపోతున్నాడు? ఇప్పుడు 2nd లాక్టేషన్. ఇప్పుడు వచ్చేటప్పటికి ఎన్ని పనుల మీద ఉంది? ఇది 6 పళ్ళ మీద ఉంది. ఇది వచ్చేటప్పటికి 2nd లాక్టేషన్ 6 పనుల మీద అయితే ఉంది. ఎన్ని రోజులు పడుతుంది? ఇంకా ఇది 10 రోజులు పడుతుంది. ఇది వచ్చేటప్పటికి 10 రోజులు అయితే పడతాయని చెప్తున్నాడు. ఇదెంత ఉంది పాలు? ఇది ఒక 7-8 లీటర్లు పిండుతుంది. పూటకు వచ్చి 7-8 లీటర్లు అయితే కన్ఫర్మ్గా పిండుతాడని బ్రదర్ అయితే చెప్తున్నాడు. చూడండి, మంచి క్వాలిటీ బ్రీడ్ ఆవులు అయితే ఉంటాయి. అలాగే మన బ్రదర్ వచ్చి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి నంబర్లకు అయితే ఆవులను అయితే ఇస్తాడనమాట.
ఇది ఏం చెప్పారు బ్రదర్? ఇది 66,000 చెప్తాను. ఇది వచ్చేటప్పటికి మనకు 66,000 అయితే చెప్తున్నాడు. చూడండి, రేట్లు అయితే ఫిక్స్డ్ అయితే ఉండవు. మనకి ఇక్కడ హోలిస్టన్ బ్రీడ్. ఇది సూడేనా బ్రదర్? ఇది కూడా సూడేనా. ఇది కూడా వచ్చేటప్పటికి మంచి కలరు, హెవీ సైజ్ బ్రీడ్. మనకు పొడుగు పరంగా చూసుకున్నా, సంఖ పరంగా చూసుకున్నా మంచి క్వాలిటీ అయితే ఆవు అయితే ఉంది. ఇది ఇప్పుడు ఇంకా 10-15 రోజులు పడుతుంది. ఈ 10-15 రోజులు 10-15 రోజులు అయితే ఈ ఆవు అయితే ఇంకా టైం అయితే ఉండాలని చెప్తున్నాడు. ఇదేమో ఈత బ్రదర్, ఇప్పుడు ఇది మూడో ఈత, థర్డ్ యాక్టివేషన్ అనమాట. ఇది ఎంత పాలు? ఇది ఒక పూటకి 13-14 లీటర్ల పాలు పిండిందన్న. రోజుకి 20 నుండి 27 లీటర్లు, 25 లీటర్ల పాలు పిండింది. ఈ రోజుకు వచ్చి 27-28 లీటర్లు అయితే పిండిందట ఫస్ట్ లాక్టివేషన్. ఇప్పుడు వచ్చేటప్పటికి సెకండ్ లాక్టివేషన్ కదా. ఇప్పుడు 10 నుండి 15 రోజులు టైం ఉంది తినడానికి. అది పాలు దీనికి మాత్రం గ్యారంటీ అన్న. ఇది ఇక్కడ మా ఊర్లో పుట్టి పెరిగింది ఆవు ఇది. మా కళ్ళ ముందర పాలు పిండింది కాబట్టి అంత నమ్మకం చెప్తాను. ఒక పూటకి 12-13 లీటర్ల పాలు పిండింది. 12-13 లీటర్లు పూటకు. అదే అనమాట, పూటకు 12-13 లీటర్లు అయితే పొడుగు చూసుకుంటేనే మనకు ఆవు పరిస్థితి ఏంది ఏం కథ అనేది మనకు హెవీ సైజ్ ఆవు, హెవీ బ్రీడ్ ఆవు కూడా గొప్ప రకం ఆవు. అదనమాట. చూడండి, ఇది ఏం చెప్పి ఇప్పుడు ఇదైతే 82,000 చెప్తాను. ఇది 82,000, 82,000 అయితే చెప్తున్నాడు. రేట్లు అయితే ఫిక్స్డ్ ఉండవు, తగ్గిస్తారు. ఇది త్రాల్ లాక్టివేషన్. ఇది హెచ్ఎఫ్ హోలిస్టన్ రెండు మిక్స్ అయినాయి. ఇది రెండు మిక్స్ అయినాయి. త్రాల్ లాక్టివేషన్. ఇదైతే వ్యాపారం అయితే 6 చెప్తున్నాము. చూసి వాళ్ళు చేసుకోవచ్చు. ఒక పూటకైతే పాలు 9-10 లీటర్లు. త్రాల్ లాక్టివేషన్. ఆవు ఇప్పుడు రూపాయలు వద్ద ఈస్తుంది. ఈరోజు సాయంత్రం లోపు ఆవు సాయంత్రం లోపల ఆవు అయితే ఈంతదని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఆవు కూడా మనకు బోడి రకం చూశారు కదా. ఇంకా ఈ రోజు లోపల అయితే ఈంతదని బ్రదర్ అయితే చెప్తున్నాడు. థర్డ్ లాక్టివేషన్. ఇదేంత ఉన్నది బ్రదర్ పాలు? ఇది ఒక పూటకు 9-10 పిండిందన్న. పూట మీద 9-10 లీటర్లు. చూడండి, మంచి క్వాలిటీ బ్రీడ్ ఆవులు అయితే 67,000 వ్యాపారం చెప్తాను. ఇది వచ్చేటప్పటికి 67,000 అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేటప్పటికి. చూడండి, అదే అనమాట. చూడండి, మంచి ఆవులు అయితే మన భానుప్రకాష్ డైరీ ఫారంలో అయితే ఉంటాయి. మీరు అడ్రస్ చెప్పండి బ్రదర్ ఒకసారి. ఆంధ్రప్రదేశ్, చిత్తూరు డిస్టిక్, పెద్దపంజాన్ మండలం, రాయలపేట. మనకు ఇక్కడికి వచ్చి బస్సు దిగినా కూడా, మీరు వెహికల్లో వచ్చినా కూడా భానుప్రకాష్ డైరీ అంటే ఎవరైనా కూడా చెప్తారు. చెప్పండి బ్రదర్, మీరు ఎన్ని రోజుల నుంచి ఇట్లా మీరు వ్యాపారం చేస్తున్నారు? ఇది 3 జనరేషన్స్ నుండి వస్తాను. అంటే మీ అబ్బా, మా తాత, మా నాన్న, మా తాతల నాన్న, మా తాత, మా నాన్న, వాళ్ళ తరం నుంచి వస్తుంది. అదే విధంగా మీరు కూడా చేస్తారు. ఇప్పుడు ఆవులు ఎక్కడ మీరు తీసుకొస్తారు? రైతుల దగ్గర నుంచి? పల్లెల్లో తిరిగి తెస్తాము. పుంగనూరు సంత, పల్మనేరు సంత, చింతామణి సంత. మంచి క్వాలిటీ ఆవులే తీసుకుంటారు. అదే అనమాట, మంచి క్వాలిటీ బ్రీడ్ ఆవులనే తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళు రైతులకైతే సప్లై చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు ఎలాంటి రిమార్క్ అయితే వీళ్ళ నుంచి అయితే రాలేదు. అలాగే వీళ్ళ దగ్గర ఆవులు కొనేవాళ్ళు మీకు ఇక్కడికి వచ్చి పాలు చూసుకొని అయితే తీసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే చూడావులు కొనేటట్టుంటే గుడ్ల మేయకి మనం కొంతమంది కాపు అంటారు, కొంతమంది గుడ్ల మేయ అంటారు. ఆ రొమ్ములకి గ్యారంటీ ఇస్తాము. వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసుకొని పోయి రొమ్ములు అన్ని పిండి చూసుకోమన్నాం. పాలావులు ఉంటే 2 పూట్ల పాలు పిండి చూసుకోమన్నాం. ఎక్కడ నుండి రావచ్చు. మనము ట్రాన్స్పోర్ట్ కూడా వీళ్ళు అవైలబుల్ గా అయితే చేస్తారన్నమాట. ట్రాన్స్పోర్ట్ మీరు మాట్లాడతారు, ఎక్కడికైనా మాట్లాడిస్తాం. ఎక్కడ మీరు రెగ్యులర్ గా వీక్లీ 2 లోడ్లు 3 లోడ్లు ఒంగోలు పోతాయి. నా ప్రకాశం డిస్టిక్ ఒంగోలుకి, గంగవరం సైడ్ అటు పక్క పోతాయి. వీక్లీ పోతాయి 2 లోడ్లు. దర్శి, గంగవరము. వారంలో 2 లోడ్లు అయితే ఒంగోలు జిల్లాకు అయితే పోతాయి. దర్శి కానీ ఒంగోలు జిల్లాలకు వచ్చేసి ప్రకాశం డిస్టిక్ ఒంగోలు అంటే ప్రకాశమే. అదే అనమాట. చూడండి, మీకు ఎవరన్నా తక్కువ రేట్లు కావాలంటే డైరీ పెట్టాలనుకునే వాళ్ళు ఫస్ట్ మనము ఎక్కువ లక్షల్లో ఆవులు తీసుకొని నష్టపోయే కంటే ఇలా స్మాల్గా తక్కువ రేట్లలో తీసుకొని డైరీ పెట్టుకుంటే మీకు అనుభవం కూడా వస్తుంది. అంతే కదా. ఎక్కువ బడ్జెట్ ఆవులు తీసుకొని లాస్ అయ్యే బదులు ఇలాంటి ఆవులు తీసుకుంటే మనకు
ఇవన్నీ ఎండకి వానకి గట్టిగా నిలబడతాయి ఆవులు. ఏ వాతావరణానికైనా కానీ సెట్ అయ్యే ఆవులు. ప్యూర్ హెచ్అప్ లేవు ఇవి. అవి అవులే అన్ని ఎండకి గాలికి గట్టిగా నిలబడతాయి ఆవులు. అదే అనమాట. మీకు వీడియోలో బ్రదర్ నంబర్ కూడా ఇస్తాను. ఎవరన్నా కావాలనుకుంటే లో బడ్జెట్ లో ఉంటాయి బ్రదర్ దగ్గర వచ్చేసి. పాలు కూడా మంచిగా ఇస్తాయి అన్నమాట. ఏదన్నా ఉంటే బ్రదరే మళ్ళీ మీకైతే ఏదన్నా నష్టం అయ్యేటట్టయితే మీరు చూసి చెప్తాడు. అదే అనమాట. ఓకే, అది బ్రదర్. ఓకే మరి సరే. ఎవరైనా కావాలంటే బ్రదర్ కు ఊరికనే కాల్ చేయకుండా, వాళ్ళకి ఆవులు అవసరం అయితేనే ఫోన్ చేసి అడగండి. ఊరికనే ఫోన్ చేసి మేము వస్తున్నాము అట్లంతా దయచేసి అట్లా చెప్పొద్దు. అదే అనమాట. ఆ ఫోన్ల వల్ల మాకు ఇబ్బంది, మీకు చేయడం వల్ల మీకు టైం పాస్ అవుతుంది అంతే. దాని వల్ల ఎటువంటి లాభం ఉండదు కదా. ఇప్పుడు దయచేసి ఏమంటే అవసరమైన వాళ్ళు ఉంటేనే కాల్ చేయండి, అడగండా. మీరు రాండా, మీరు కళ్ళతో చూసుకోండా, ఫోటోలు పెట్టండా, వీడియోలు పెట్టండా. మా దగ్గర ఎప్పుడు 24 hours 365 days ఎప్పుడైనా మా దగ్గర ఆవులు ఉంటాయి. ఎప్పుడు ఒక 5 ఆవులు తక్కువ అయితే మా దగ్గర ఎప్పుడు ఉండవు. ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడు కావాలనుకున్నా నేరుగా రావచ్చు, చూసుకోవచ్చు. అన్ని చూసుకోండా, పట్టుకోమండా. ఊరికే ఫోన్లు చేసి వీడియోలు పెట్టండి అని చెప్పి మమ్మల్ని ఇది చేయొద్దన్నా. మీరు మీ టైం ని వేస్ట్ చేసుకోవద్దన్నా. అదే అనమాట. చెప్పేది ఏమంటే ఎవరికైనా 4 ఆవులు కావాలంటే వాళ్ళకి ఒక ఆవు కూడా కానీ, ఒక ఆవు కావాలని 20 ఆవులు కావాలని వాళ్ళే రండి, నేరుగా చూసుకోండి, మేము పట్టిస్తాము. మా ఇంట్లో ఉండడానికి మీకు మా ఇంట్లో కూడా ప్లేస్ రూమ్ కూడా ఉండదు మాకు. మేమే ఫ్రీగా ఇస్తాము. మేము 2 రోజులు కానీ 3 రోజులు కానీ మేము తిప్పి ఆవులు పట్టిస్తాము. బయట వాళ్ళు ఎవరైనా వస్తే ఇక్కడ ఊరికే ఫోన్లు చేసి మాకు కావాలా వీడియోలు పెట్టండా, అట్లా పెట్టండి. టైం పాస్ చేయొద్దండి అన్న. టైం పాస్ చేయకుండా మీరు వచ్చి నిజాయితీగా కావాలంటే మీరు రాండా, చూసుకోండా. లేకుంటే మమ్మల్ని వీడియోలు పెట్టమంటే కూడా పెడతాము. నిజాయితీగా కావాలనుకుంటే. ఊరికే టైం పాస్ చేసే వాళ్ళైతే దయచేసి కాల్ చేయొద్దన్నా, దయచేసి ఇది చేయొద్దన్నా. వీడియోలు పెట్ట మా దగ్గర ఎప్పుడు 365 రోజులు మా దగ్గర ఆవులు ఉంటాయి. అవునవునులే. మీకు ఎప్పుడు కావాలన్నా రావచ్చు, చూసుకోవచ్చు. రౌండ్ వచ్చి ఆవులు. అదే అనమాట. చూసుకోండి మీరు. ఓకే ఫ్రెండ్స్, అదే అనమాట. ఎవరైనా కావాలనుకుంటే బ్రదర్ కు కాల్ చేయండి. ఊరికనే చేయొద్దని బ్రదర్ అయితే చెప్తున్నాడు. 4 ఆవులు కావాలంటే కనీసం మీరు ఒక ఆవు కొనేటట్టు అయితే ఫోన్ అయితే చేయమని బ్రదర్ అయితే చెప్తున్నాడు. మీకు ఇక్కడికి వచ్చినా కూడా మీకు ఇక్కడ నచ్చకపోతే మళ్ళీ బయట కూడా తిరిగి ఒక ఆవుకి వచ్చి 2 రోజులు ఉన్నా కూడా నాకు ఇబ్బంది అయితే ఉండదు. మేము తిరిగి చూపించే ఓపిక నాకు ఉంది. కానీ వాళ్ళు ఊరికే టైం పాస్ చేసేటట్టుంటే నా దగ్గరికి రావాల్సిన పని లేదు. వాళ్ళు ఊరికే నాకు ఫోన్ చేసిన పని లేదు. అదే అనమాట. ఓకే మరి వీళ్ళు కూడా మనకి ఇప్పుడు ప్రకాశం డిస్టిక్ నుండి వచ్చినారు. బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు? చేమకుర్తి నుంచి వచ్చాం. వీళ్ళు వచ్చేసి చేమకుర్తి నుంచి ఒంగోలు ఆవులకైతే వచ్చారు. బేరం అయితే చేసుకుంటున్నారు. ఏం పేరు బ్రదర్? నా పేరు శంకర్ దాదా. శంకర్ దాదా MBBS శతస్కోపం లేదే. మీ పేరు బ్రదర్? నరేష్. మీది ఆవురేనా? ఈయన కూడా. వీళ్ళు వచ్చేసి ఈరోజు ఆవుల కోసం అయితే వచ్చారు. వీళ్ళు నచ్చిన ఆవులు అయితే తీసుకొని పోతారు కదా. తీసుకుని పోవడం కదా వచ్చింది. అది నచ్చిన ఆవులు అయితే మన బ్రదర్ ఎట్లాటోడు బహుత్ అచ్చాయి. ఇది మీరు ఇక్కడికి వచ్చి 1 రోజు 2 రోజులు ఉండేనా కూడా ఆవు కావాలంటే కూడా మనం 2 రోజులు కావాలంటే కూడా తిప్పి చూపిస్తాం. కానీ వాళ్ళు ఊరికే పొద్దు పోగొట్టాకి మనకు ఫోన్లు చేసి వాళ్ళ టైం వేస్ట్ చేసుకోకూడదు, మన టైం వేస్ట్ చేయకుండా. ఎందుకంటే ముందు ఒకసారి యూట్యూబ్ లో పెడితే వాళ్ళ 100 మంది ఫోన్ చేశారు కానీ వాళ్ళు ఊరికే టైం పాస్ చేస్తున్నారు. అట్లా చేయొద్దన్న. కొందరు ఉంటారు అలాంటి వాళ్ళు కూడా తెలుసుకోవాలని ఉంటారు మామూలుగా. సరే ఓకే. మన దగ్గర ఆవులు ఉండేది రియాలిటీ. మన దగ్గర మనం తెచ్చేది, మనం అమ్మేది నిజము. వాళ్ళ ఊరికే పొద్దుపోక ఫోన్ చేస్తే దానివల్ల వాళ్ళకి లాభంలో మనకు లాభం. అదే అనమాట. ఓకే ఫ్రెండ్స్, అదే అనమాట. ఈ వీడియో అయితే రేట్లు కూడా తక్కువ రేట్లలో అయితే ఉన్నాయన్నమాట. మంచి క్వాలిటీ బ్రీడ్ ఆవు క్వాలిటీలు ఉంటాయి, అలాగే రేట్లు తక్కువ ఉంటాయి. బాగా మంచి పాలు అయితే ఏమి లేదు. చూడండి, వీళ్ళు కూడా వచ్చారు ఇక్కడ నుంచి, ఒంగోలు నుంచి వచ్చారు. ఓకే మరి అది ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి. ఓకే, వీడియో నచ్చితే కంపల్సరీ 10 మందికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. అబ్బా ఎట్ట ఉండాలి వీడియో, ఏం కథ అనేది, ఏ విధంగా ఎలాంటి ఆవులు తీయాలా అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే మరి బాయ్ చెప్పండి మీరు. ఓకే బాయ్. సరే.